నా స్వగ్రామం పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీపీ నా రాజకీయ గురువర్యులు కంచెటి గంగన్న గారికి, అలాగే డిచ్పల్లి సొసైటీ చైర్మన్ సోదరుడు రామచందర్ గౌడ్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ షాదుల్లా గారికి, అలాగే ఎన్డీసీ డైరెక్టర్ గౌరవనీయులు పెద్దలు న్యాస రాజేశ్వరన్న గారికి, మాజీ ఉప సర్పంచ్ గారికి, అన్న ఎంపీపీ ముల్లంగి నరసన్న గారికి, అలాగే బీసీసీఎల్ ప్రెసిడెంట్ రాజన్న గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, సోదరులు ఆశారెడ్డి గారికి, రాజేందర్ గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కమలాపూర్లో ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరం. గౌరవనీయులు పెద్దలు రేకులపల్లి భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. త్వరలో ఈ 10 రోజుల లోపల మళ్ళీ ఒకసారి ఈ గ్రామానికి తీసుకురావడం జరుగుతుంది. ప్రతిపక్షాలకు ఒక్కడే చెప్తున్నాం, ఖబర్దార్ బిడ్డ, ఎక్కడ కూడా టంగ్ స్లిప్ అవుతలేం. మీరు జాగ్రత్త పడకుంటే మీకు అభివృద్ధి కావాలంటే బిడ్డ మేము చేస్తామని చెప్తున్నాం. ఏ ఒక్క ఇల్లు కూడా ఇక్కడ ఏ పార్టీ అయినా సరే అందరికీ ఇల్లు ఇస్తాం. పర్సనల్గా ఎక్కడ కూడా అయితే మీరు ఎక్కడికే రమ్మన్నా నేను రావడానికి సిద్ధం, ఎనీ టైం. మంచిగా హెచ్చరిస్తున్నాం. ఎక్కడో ఎవరికో చెప్పేమో చేస్తే మీ బతుకులు బజారు పాలు చేస్తాం. మీరు పోటీ చేయాలన్న తాత ఉంటే పోటీ చెయ్యరి. మేము నా గ్రామ అభివృద్ధి కొరకు ఎక్కడ ఏమి చెప్పినా కమలాపూర్ గ్రామ నివాసులకు రుణపడి ఉంటాం. వాళ్ళు ఏదన్నా నువ్వు ఉండు అంటేనే ఉంటాం, లేకుంటే రాజకీయం కూడా మాకు అవసరం లేదు. అభివృద్ధిలో ముందుంటాం. ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధతో కమలాపూర్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఈ 42% కులగణనలో రేవంత్ రెడ్డికి దేశ చరిత్రలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రానే ముందుంటుంది.